ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మామ, నన్ను అర్జెంటుగా కలవాలి అన్నావు? ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు సీత. నేను రోజులానే ఉన్నాను. లేదు సీత, ఈరోజు నువ్వు స్పెషల్గా ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు. హా, ఆ మిథున కంటే అందంగా ఉన్నానా? ఆ, ఆ, మన మధ్య మిథున ఎందుకు? మన మధ్యలోకి వచ్చింది మిథునే కదా. దాని గ్లామర్ చూసే కదా నువ్వు పడిపోయావు. అంత లేదు. నీ అందం ముందు ఆ మిథున దిష్టి బొమ్మలా ఉంటుంది. నీకు దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. ఈ పొగడ్తలు కాక పట్టడాలు నీకు సూట్ అవ్వలే మామా. సూటిగా విషయం ఏంటో చెప్పు. అది నీకో విషయం చెప్పాలి. ఏ విషయం? రేపు రేపు ఇదిగో, నువ్వు అంత ఫోర్స్గా అడిగితే చెప్పలేను. చెప్పకపోతే మానేయ్. ఇది నువ్వు తప్పకుండా వినాలి సీత. అయితే చెప్పు. నాకు మిథునకు సింపుల్గా పెళ్లి జరిగిపోయింది కదా. అయితే మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఊరందరినీ పిలిచి రిసెప్షన్ చేయాలనుకుంటున్నారా? అబ్బే, అలాంటిదేం లేదు సీత. మరి రేపేం చేయాలనుకుంటున్నారు? అది వ్రతం. వ్రతమా? సత్యనారాయణ స్వామి వ్రతం అంట సీత. ఏంటి, మీరిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ వ్రతం చేసుకోవాలంట కదా. అలా అని నేను అనడం లేదు, మా పిన్ని వాళ్ళే చెప్తున్నారు. మనకు పెళ్ళైన కొత్తలో ఆ వ్రతం చేసుకున్నామా? లేదు. మరి మీరెందుకు చేసుకోవాలి? ముఖర్జీ అంకుల్ వాళ్ళు చెప్పారు. మా పిన్ని చేద్దామని మాటిచ్చింది. ఆ మాట నాకు చెప్పడానికి నువ్వు వచ్చావు అంతే కదా? కాదు. ఇంకేంటి? రేపు ఆ వ్రతానికి నువ్వు. మీరిద్దరూ వ్రతం చేసుకుంటుంటే నేను చూడడానికి రావాలా? అస్సలు రాను. నువ్వు రావద్దని చెప్పడానికి వచ్చాను. సీత 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 అటు తప్పుకో మామా. ప్లీజ్ సీత, నా మాట విను. వ్రతానికి నువ్వు వస్తే గొడవ అవుతుందని పిన్ని వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు ఏమన్నా సరే నేను వ్రతానికి వస్తాను, గొడవ చేస్తాను అంతే. ఇందాక రాను అన్నావు. నువ్వు రావద్దు అన్నావుగా, అందుకే వస్తాను. ప్లీజ్ 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 సీత, నీ చేతులు పట్టుకొని బతులు ఆడుతున్నాను. కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు మామా? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.